అందరికీ నమస్కారం. జూలై 4 శ్రీ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి శుభాకాంక్షలు. 27 సంవత్సరాల వయసులోని సుమారు 177 గ్రామాలకు చెందిన 26,000 మంది స్వాతంత్ర యోధులైన తిరుగుబాటుదారులను సమీకరించి ఆంగ్లేయులను గడగడలాడించినది మన్యం పోరాటం చరిత్రలో నిలిచిపోయిన ఈ పోరాటానికి నాయకత్వం వహించిన వారు అల్లూరి సీతారామరాజు గారు. 1923వ సంవత్సరం అఖిల భారత సమావేశాలలో కాకినాడలో పాల్గొని సంపూర్ణ స్వరాజ్యం కావాలంటూ దానిని సాధిద్దామంటూ తీర్మానం ప్రవేశపెట్టాలని అఖిల భారత పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చారు. తక్కువ సన్నద్ధమైన దళాల కోసం తుపాకీలను సంపాదించడానికి ప్రతిదాడి తర్వాత అతను సంపాదించిన ఆయుధాల వివరాలతో సహా అక్కడ అతను దోచుకున్న వివరాలను పోలీసులకు తెలియజేస్తూ తన సంతకంతో స్టేషన్లో ఒక వ్రాతపూర్వక నోట్ను వదిలివేశారు. అన్నవరం, అడ్డతీగల, చింతపల్లె, దమ్మనపల్లి, కృష్ణాదేవిపేట, దేవీపట్నం, రంపచోడవరం, రాజవొమ్మంగి, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లు అన్నింటినీ లక్ష్యంగా చేసుకున్నారు. సాయుధ పోరాటంలో తనతో పాటు గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజీ ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, అగ్గిరాజు అంటారు. ఇతనిది భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం. గోకిరి ఎర్రేసు, మాకవరం, బొంకుల మోదిగాడు, కుయ్యూరు వంటి సాహస వీరులు 377 మందికి పైగా మహానుభావులు హుతాత్ములయ్యారు. స్వాతంత్ర సమరాగ్నిలో ఆహుతైపోగా స్వాతంత్ర్యం నాటికి మిగిలిన వీరులు తమ కొరకు ఏమీ కోరుకున్నవారు కాదు. వారిలో విశాఖపట్నం వీధుల్లో తత్వాలు పాడుకుంటూ భగవన్నామ సంకీర్తనలు చేసుకుంటూ గడిపిన ఎర్రేసు లాంటి వాళ్ళు అనేకులు. నా కొరకు ఏమీ అవసరం లేదు, తల్లి భారతమాత సంకెళ్ళు తెగిపోవాలి అని కోరుకున్న వాళ్ళు ఆ మహానుభావులు. శుద్ధ సాత్వికమైన ప్రేమతో వేలాది మంది హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను పాదుకొల్పిన మహనీయులు. ఒకసారి రామరాజు గారు ఒక గిరిజన వీరునితో పాటు చాలా దూరం నడిచి మధ్యాహ్నం పూట ఒక చెట్టు కింద విశ్రమించారు. వెంటనే గిరిజనుడు ఆయన కాళ్ళు ఒత్తుతూ తాను కూడా అలసి ఉండటం వల్ల నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేటప్పటికి రామరాజు గారు ఆ గిరిజనుడి కాళ్ళు ఒత్తుతున్నాడు. కంగారు పడి గిరిజనుడు, దొరా, మీరు నా కాలు తాకకూడదు అంటూ కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. అప్పుడు రామరాజు గారు, చూడు, నీవు నేను ఇంత దూరం నడిచి అలసిపోయాం. నీది శరీరమై నాది శరీరమై, బాధ ఎవరికైనా ఒకటే. నీవు నాకు సేవ చేస్తే నేను నీకు సేవ చేస్తాను. అలా కాదు దొరా, మీరు నాకు ఎప్పుడు సేవ చేయవద్దు అన్న గిరిజనుడితో, అలా అయితే నీవు నా వెంబడి ఎప్పుడూ రావద్దు అన్నారట రాజుగారు. అంత శిక్ష వేయకండి దొరా అంటూ కాళ్ళ మీద పడ్డాడు గిరిజనుడు. రామరాజు గారి సౌశల్యానికి ఇది ఒక ఉదాహరణ. రామరాజు గారి ప్రధాన అనుచరులుగా ప్రఖ్యాతి చెందిన గంటం దొర, గామ్మల్లు దొర పుట్టిన ఊరు నడింపాలెం. నేటికి ఆ ఊరు మొగిలిలో రామరాజు గారి విగ్రహంతో పాటు గంటం దొర, మల్లు దొర విగ్రహాలు కూడా ఉన్నాయి. సిద్ధపురుషులు శ్రీ పాకలపాటి గురువుగారు స్వహస్తాలతో ఏర్పాటు చేసిన రామాలయం ఒక పాకలో ఉండేది. వీరి జీవితాలు తరచి చూస్తుంటే ఒళ్ళు పులకిస్తుంది. అంత చిన్న వయసులోనే అనేక ఘనకార్యాలు సాధించిన శ్రీ రామరాజు గారు, వారితో పాటు కదం కదం కలిపి నడిచిన ఆనాటి మహానుభావులు అందరికీ శ్రీ సీతారామరాజు గారి జన్మదినం సందర్భంగా అనేక వందనములు. ఫ్రెండ్స్, ఇలాంటి వీరులు లేకపోతే మనం ఇలా బతికి ఉండేవాళ్ళమే కాదు. ఆలోచించండి. ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.